దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన సహోదరులారా, నిన్న మనం దేవుని ఉచిత కృపావర సత్యాన్ని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23లో జరుపుకున్నాము. అయితే ఈ గొప్ప బహుమానాన్ని మనం నిజంగా ఎలా పొందగలం? బైబిల్ ఆ పద్ధతిని స్పష్టంగా చెబుతుంది. నిత్య జీవం అనే బహుమానాన్ని పొందడానికి బైబిల్ మనలను విశ్వాసం మరియు ఒప్పుకోలు కలిగి ఉండమని పిలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనకు మార్గదర్శకం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రియమైన సహోదరులారా, రక్షణ అనేది గొప్ప పనుల ద్వారా కాదు, సరళమైన హృదయపూర్వక ప్రతిస్పందన ద్వారా లభిస్తుంది. సిలువపై యేసు చేసిన త్యాగాన్ని మీరు వ్యక్తిగతంగా అంగీకరించాలి. ఆయనను ప్రభువుగా ఒప్పుకోవడం అంటే మీ జీవితాన్ని ఆయన అధికారానికి అప్పగించడం. ఆయన పునరుత్థానంపై విశ్వాసం, మరణంపై ఆయనకున్న శక్తిని రుజువు చేస్తుంది. ఈరోజు ఈ నిబంధన చేయండి, రేపు ఈ నిర్ణయం తరువాత వచ్చే నిశ్చయత గురించి చర్చిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.